జరిగిన జూబ్లీ డైరెక్ట్ చెప్పడం చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? మేము ముస్లిం కోసం ఉన్నాము, ముస్లిం పార్టీ మాది, ముస్లిం ఉంటే కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఉంటే ముస్లిం ఉందని చెప్పారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఈరోజు నమాజ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైతే రంజాన్ ఉంటుందో అప్పుడేమో వాళ్ళకి 5 టైం నమాజ్ చేసుకోవడానికి వాళ్ళకి మధ్యాహ్నం పూట ఉపవాసం వినడానికి వెళ్తారు. ఏ ధర్మాన్ని మనం తప్పు పట్టడం. కానీ ఈరోజు మా యొక్క అయ్యప్ప స్వాములని ఈరోజు ఆయన మాల వేసుకొని మరి డ్యూటీ ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగానికి లీవ్ ఏం పెట్టలే కదా. ఉద్యోగం చేసే ఒక వ్యక్తిని మరి ఈ విధంగా డీసీపీ గారు సస్పెండ్ చేయడం అని ఎంతవరకు సబబు అనేది మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఎవరైనా స్వామి పూజలో ఉండి 41 రోజు నిష్టగా పూజలు చేస్తూ వారికి ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని చేసుకుంటూ వారి యూనిఫామ్ ధరించుకుంటేనే మెడలో ఒక కండ వేసుకొని తను మాలలో ఉన్నా అని ఒక భావన చూపించుకుంటూ ఆయన భక్తి శ్రద్ధలతో వాళ్ళు పనులు చేసుకుంటారు. ఈరోజు ఎందులో చేయట్లేదు మేడం. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు డిసెంబర్లో వచ్చినప్పుడు వాళ్ళ పూజలు అవి చేసుకుంటారు. వాళ్ళకి మనం అన్ని విధాల గవర్నమెంట్ సహకరిస్తుంది. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు రంజాన్ సమయంలో గవర్నమెంటే డైరెక్ట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి ఇఫ్తార్ విందులు అవి ఇస్తుంది.